జాతరని ఎంజాయ్ చేయడానికి మేమైతే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. టీమంతా ఇక్కడే ఉన్నారు. చరణ్ చరణ్ వాళ్ళ వైఫ్ ఎక్కడెక్కడో ఇక్కడికి వచ్చినట్టు అందరూ ఇక్కడ కలుసుకున్నారు. అసలు తెలీదు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా అందరు ఇక్కడే మీట్ అయ్యాం అనమాట. హైదరాబాద్ మొత్తం థియేటర్ ఉంది, అందరు ఇక్కడికే వచ్చారు. లెట్స్ గో. జపాన్ భాష నేర్చుకున్నాను. చిత్తూరు జిల్లా చరిత్రలోనే ఇంత మొత్తం సరుకు పట్టుకోవడం ఇదే మొదటిసారి. బిగ్ అచీవ్మెంట్ బై ద పోలీస్ అని మీరు రాయాలి. నైట్ నాకు ఆ హైలో వెళ్ళేసి వచ్చి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ హైప్లో పడుకునేసి ఇంక ఇప్పుడు లేచి మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క షార్ట్ అసలు జాతర ఎపిసోడే అనుకుంటే క్లైమాక్స్ ఎపిసోడ్ దానికి మించి ఉంటుంది. సుకుమార్ సార్ ఏదైతే చేయించారో దానికి 100% ఇచ్చేసారండి బన్నీ గారు. అసలు నేను మాటల్లో చెప్పలేను. సుకుమార్ సార్ దేవుడు. అసలు ఇలాంటి మూవీస్ ఎలా తీస్తారో అనిపించేసింది. నేను అందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో స్లాంగ్ అసిస్టెంట్గా 2 years వర్క్ చేశాను. మూవీలో వర్క్ చేసి ప్రతి ఒక్క షాట్ నేను డైరెక్ట్గా చూశాను, షూట్ జరిగేటప్పుడు చూశాను, ఇంకా డబ్బింగ్లో చూశాను. అలాంటి నాకే థియేటర్లో చూస్తుంటే అనిపించేసింది అసలు పూనకాలు వచ్చేసాయి అనుకోండి. జాతర మామూలుగా లేదు. మా సైడ్ తిరుపతి జాతరని ఇంత అందంగా చూపించారు. నాకు డైరెక్ట్గా నేను ప్రతి సీను షూట్ చేసేటప్పుడు ఉండి కూడా నాకు థియేటర్లో చూస్తూ ఉంటే మామూలుగా లేదు. అసలు ఎలా తీస్తారు ఇలాంటి మూవీ అనిపించింది. అద్దరు కొట్టేశారు, హిట్ కొట్టేశారు.